చిట్యాల మండల పరిధిలో ఉన్నాం. చిట్యాల మండలపటి సొసైటీ పిఎస్సిఎస్ సొసైటీ పరిధిలో ఉన్నాం. ఈ సొసైటీ సిఇఓ గారు బ్రహ్మచారి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. ఈ సొసైటీ పరిధిలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఎన్ని ఓపెన్ చేశారు? 5 కేంద్రాలు సార్. ఆ 5 కేంద్రాలలో ఏ రకం ధాన్యం సేకరిస్తున్నారు సార్? 1010 KNM 2 దొడ్డు రకం ధాన్యమే సార్. సన్నాలు ఏం సేకరిస్తారు? ఈ దొడ్డు రకం 2 రకాలు అంటారు. ఏ రకం, బి రకం అంటున్నారు. మరి ఏ రకానికి మద్దతు ధర ఎంత, బి రకానికి మద్దతు ధర ఎంత? 2300 బి రకం, 2320 ఏ రకం. సరే, ఈ కొనుగోలు కేంద్రాలు 5 ఓపెన్ చేశారు సార్. ఈ 5 కొనుగోలు కేంద్రాల్లో మీరు ధాన్య సేకరణ ఎంత సేకరించారు సార్? ఇప్పటి వరకు చిట్యాల సెంటర్ సార్ మొత్తం 17,606 క్వింటాలు, పొట్టిమర్తి 16,527 క్వింటాలు, నేరడ 7,680 క్వింటాలు, ఎలికెట్టి 10,394 క్వింటాలు, ఉరుమడ్ల 22,191 క్వింటాలు. మొత్తం ఇప్పటి వరకు 74,400 క్వింటాలు. ఇప్పుడు 74,440 కిలోలు సేకరణ. మిగతా ఇంకా ఇప్పుడు ఎన్ని సెంటర్లు అయిపోయింది? ఇంకెన్ని సెంటర్లు మిగిలి? చిట్యాల, నేరడ, ఎలికెట్టె, ఉరుమడ్ల 4 సెంటర్లు క్లోజ్ అయిపోయినాయి సార్ ఇప్పటివరకు. ఒట్టిమర్తి కూడా రేపు క్లోజ్ అయిపోతుంది. మీ ధాన్య కొనుగోలు కేంద్రాల సౌకర్యాలు ఏమి కల్పించారు సార్? రైతులకు షెడ్డు ఉండడానికి, నీడ, వాటర్ సౌకర్యం, టార్పాలిన్లు వాళ్ళు, తర్వాత బస్తాలు అవైలబుల్ ఉంటాయి, కాంటాలు అన్నీ అవైలబుల్ ఉన్నాయి సార్. వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలన్నీ. సార్, మీరు ధాన్య కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మీరు ఎంత వేస్తున్నారు తూకం? 4800 సార్. 41 కేజీ? 4800. 40 అంటే 40 కేజీలు రైతుది, 800 బస్తా తూకం. సార్, మీరు ఈ తూకం అయిన తర్వాత ఈ మీరు అంటే లారీలకు ఎత్తుతారు సార్. ఇక్కడ అమ్మాలి కొడుతున్నట్టు, మరి అక్కడ దిగుమతి కూడా మళ్ళీ అక్కడ అమ్మాలి కొడుతున్నట్టు ఏం లేదు సార్. ఎన్ని బిల్లు అలాట్ చేశారు సార్? మీకు 8 బిల్లు అలాట్ చేశారు. మీరు సేకరించిన ధాన్యం కాంటాలు అయిన తర్వాత రైతు ఖాతాలో ఎంత కాలంలో జమ అవుతుంది డబ్బు? 1 or 2 days సార్, అంతే. ఈరోజు సబ్మిట్ చేస్తే తెల్లారి 24 hours జమ అయిపోతుంది సార్. సార్, మీ కొనుగోలు కేంద్రాలలో ఏఎంసీ వాళ్ళు తేమ యంత్రాలు కానీ, ఎలక్ట్రానిక్ కాంటాలు కానీ, ప్యాడీ క్లీనర్స్ కానీ ఎన్ని అందించారో అవి ఎట్లా పనితీరు ఎలా ఉంది? సెంటర్కు ప్యాడీ క్లీనర్ ఉంటుంది సార్. 5 కాంటాలు ఉంటాయి సార్. టార్పాలిన్లు మాత్రం రైతులు తెచ్చుకోవాలి. మేము కొన్న ధాన్యానికే టార్పాలిన్లు మేము భద్రపరచుకోవడానికి టార్పాలిన్లు ఉంటాయి. వాళ్ళకు సొంతం, వాళ్ళు ఏమైనా వాతావరణ అనుకూల పరిస్థితులు ఉంటే వాళ్ళు సొంతం అరేంజ్మెంట్ చేసుకోవాలి సార్. సార్, ఏఎంసీ వాళ్ళు సకాలం టార్పాలిన్లు మీకు? ఏఎంసీ ఏం కాదు సార్, ఏఎంసీ కాదు, మా సొంతం కేంద్రం. అంటే ఏఎంసీ వాళ్ళు అగ్రికల్చర్ మార్కెటింగ్ వాళ్ళు మీకు టార్పాలిన్లు, సొసైటీలు టార్పాలిన్లు అందించినామంటున్నారు, సకాలం అందించామంటారు. రైతులు అక్కడక్కడ ఇవ్వలేదు మాకు అని అంటున్నారు. ఏఎంసీ ఓన్లీ మా సెంటర్ నడిపే నిర్వాహకులకు మేము కొన్న ధాన్యానికి భద్రపరచుకోవడానికే టార్పాలిన్ సార్. రైతుకు సొంతంగా రైతే తెచ్చుకుంటాడు సార్. అది వాన ధాన్యం కొనుగోలు అయ్యేంత వరకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని మేము భద్రపరచుకోవడానికి టార్పాలిన్ మాకు. సార్, ఏవో ఆధ్వర్యంలో కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ వేశారు. ఆ కమిటీ నిబంధనల ప్రకారం టోకెన్ సిస్టమ్ విధానం ప్రవేశపెట్టారా? సీరియల్ నెంబర్ ప్రకారం నోట్ చేసుకున్నాం సార్. ఈ రోజు వాళ్ళు వస్తే సీరియల్గా రాసుకుంటాం. ఆ టైం ప్రకారం వాళ్ళకు కాంటా పెట్టుకుంటా అవైలబుల్. కొన్ని సెంటర్లో మరి రైతులు మా దృష్టికి తీసుకొచ్చారు సమస్య. అంటే రాజకీయ ఒత్తిళ్లకు తలకి వేరే వాళ్ళే అలా ఏం లేదు. సీరియల్ తప్పించే ముచ్చట్లేదు సార్. ఎలాంటి ఒత్తిడి లేదు. డైరెక్ట్ వాళ్ళు వచ్చిన డేట్ ప్రకారం ఆ డేట్ రోజు సీరియల్ రాసుకుంటాం. ఆ సీరియల్ ప్రకారమే కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తాం సార్. అలాంటి ఎవరికి ఏమి ఇబ్బంది చేయలేదు. మీ కొనుగోలు ప్రక్రియ అంటే సకాలంలో జరిగేటప్పుడు చైర్మన్ గారు సందర్శించారు అన్ని సెంటర్లు? వస్తుంటాడు సార్, విజిట్ చేస్తుంటాడు, చూస్తుంటాడు, కనుక్కొని దానికి అవైలబుల్ సౌకర్యాలు మెయింటెనెన్స్ చూసి చెప్పిపోతుంటాడు సార్. ఈ అమాలి ఛార్జీలు బిల్లింగ్ వసూలు చేస్తారు. క్వింటాలకు ఎంత వసూలు చేస్తున్నారు మీరు? అమాలి 45 రూపాయలు. 45 రూపాయలు. క్వింటాకు 45 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇంకా అదనంగా అంటే అక్కడక్కడ లారీ లోడ్ ఎత్తాలంటే అదనంగా ఛార్జీలు ఏం లేదు సార్. అట్లా మీ కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఓపెన్ చేయకపోవడం వల్ల పచ్చి ధాన్యాన్ని రైతులు వాళ్ళ కళ్ళాలను చేలలు అమ్ముకున్నారు. దళారులు, మధ్య దళాలు తక్కువ ధర కొనుక్కుని వాళ్ళ మిల్లులకు మళ్ళీ అదే సెంటర్లో అమ్ముతున్నారని రైతులు మా దృష్టి తీసుకొచ్చారు. మీ పర్యవేక్షణ, మీ సొసైటీ పర్యవేక్షణ ఎలా ఉంది? మా దగ్గర సేమ్ మేము గత 5-6-7 సంవత్సరాలు చేస్తున్నాం సార్. మా సెంటర్కి వస్తారు. మా పరిధిలో ఉన్న గ్రామాల రైతులు మా దగ్గరనే అమ్ముకుంటారు సార్. గవర్నమెంట్ ఇచ్చిన రేటు ప్రకారమే వాళ్ళకు చెందుతట్టు చేస్తున్నాం సార్. మీ ఏఎంసీ వాళ్ళు మీకు రైతులకు కావాల్సింది కానీ టార్పాలిన్లు కానీ
వేయింగ్ మిషన్స్ కానీ ఇవి సకాలంలో అందించారా సార్? వేయింగ్ మిషన్లు అన్నీ మా దగ్గరనే ఉంటాయి సార్. మేమే కొనుక్కున్నాం. మా సెంటర్కి 5 సెంటర్ కాంటాలు అవి తీసుకున్నాం. మళ్ళీ ఇంకా ఏఎంసీ వాళ్ళ ద్వారా కూడా మళ్ళీ 20 కాంటాలు తీసుకుంటాం. అవి ఇవి ఇబ్బంది కాకుండా సెంటర్ నడిచేటప్పుడు ఎలాంటి ఒడిదుడుకులు కాకుండా ఇబ్బంది కాకుండా కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ అవైలబుల్ వాళ్ళకి రైతులకు ఇబ్బంది చేయము, మాకు ఇబ్బంది కాకుండా రోజు క్లీన్గా చేసుకుంటాం సార్. ఈ గోనె సంచుల టెండర్ సకాలంలో పూర్తి చేశారా? ఏమైనా ఇబ్బంది ఉందా? ఏం లేదు సార్. సకాలంలో గొండె సంచులు ఏఎంసీ ద్వారా అందించారు. మంచి దాని ప్రకారం మెయింటైన్ చేసుకుంటూ పోయాం సార్. మాకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కరెక్ట్ చేసినాం సార్. ఇప్పుడు మీ అంటే మీ కొనుగోలు ప్రక్రియ ఎప్పటి వరకు ముగిసే అవకాశం ఉంది? మీ దాన్ని ఇంకా అయిపోయింది సార్. రేపు ఒక్కో సెంటర్ ఒట్టిమట్టి సెంటర్ ఒకటే ఉంది, రేపు అయిపోతుంది అంతే. మీరు ఎంత సేకరణ జరిగింది ఇప్పటి వరకు? దాన్ని 74,400 సార్. కాకపోతే ఇంకో 500-600 క్వింటాలు వస్తుంది. 75,000 అప్రాక్సిమేట్ 75,000 క్వింటాలు సార్. ఈరోజు సొసైటీ పరిధిలో రైతు సభ్యతల సంఖ్య ఎంత ఉంది? 2,400, 3,300. ఈ సొసైటీ పరిధిలో ఉన్న రైతుల సభ్యతల సంఖ్య అంటే ఇళ్ళ వాటాధనం ఎంత, సభ్యత రుసుము ఎంత వసూలు చేస్తారు మీరు? 300 రూపాయలు సార్. 300 రూపాయలు వాటాధనం. 300 వాటాధనం. 330 రూపాయలు. 30 రూపాయలు రుసుము చెల్లించాలి. ప్రవేశ రుసుము. 300 రూపాయలు షేర్ క్యాపిటల్ వాళ్ళకి రిఫండబుల్. అది రిఫండబుల్. మీ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు మీరు ఇచ్చిన రుణాలు ఏవైతే క్రాప్ లోన్ ఉన్నాయో అవి ఎంత మాపైనాయి, ఇప్పుడు ఎంత కావాలి? ఇంకా 2 లక్షల రుణమాఫీ ఉంది కదా, లిస్ట్ ఉందా? చెప్తారు, క్లియర్గా చెప్తారు. ఎంత మాపైంది, ఎంత కావాలి? అదే చెప్తాను. దాని లిస్ట్ ప్రకారం క్లియర్గానే చెప్తాం సార్. మీ సొసైటీ పరిధిలో ఉన్న రైతులు ఇక్కడ ప్రధానమైన పంట ఏముంటుంది? వరి పంట వేస్తారు. వరి పంట. వేరే ప్రత్యామ్నాయ పంట లేదు. వరి పత్తి వేస్తారు కానీ అది వాళ్ళు పర్సనల్. మా దగ్గర మేము కొనుగోలు చేయం. వరి పత్తి మాత్రం వేస్తారు రైతులు. మీరు అంటే సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు రుణాలు కానీ, ఎరువులు కానీ, విత్తనాలు కానీ, సబ్సిడీ పరికరాలు ఏమేమి అందిస్తున్నారు? ఈ సొసైటీ పరిధిలో రైతులకు ఎలా లబ్ధి పొందుతారు? ఎరువులు అమ్ముతాం సార్. ఫెర్టిలైజర్ ఒకటి రైతుల ఫెర్టిలైజర్ సీడ్స్ సప్లై చేస్తాం సార్. మేము ఖరీఫ్ సీజన్, రబీ సీజన్లో అందుబాటులో ఉంటున్నాయా? అందుబాటులో ఎప్పటికీ అవైలబుల్ ఉంచుతాం సార్. మరి స్వల్పకాలిక రుణాలు ఏమి ఇస్తున్నారు మీరు? పంటల రుణాలే. ఎంత ఇస్తున్నారు ఎకరాకు? 45,000 ఇస్తాం సార్ ఎకరా. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 7%. ఇన్ టైంలో రైతు కడితే సెంట్రల్ నుంచి అందే రిపీట్ సకాలంలో అందుతుందా? మరి మధ్యకాలిక దీర్ఘకాలిక రుణాలు ఏమి ఇస్తున్నారు? దీర్ఘకాలిక రుణాలు అయితే ఏం లేదు సార్. మా ద్వారా మేము పంట రుణాలే ఇస్తున్నాం. దీర్ఘకాలిక రుణాలు అంటే పశుపోషణ తగ్గిపోయింది, పాడి పరిశ్రమ తగ్గిపోయింది, యాంత్రీకరణ పెరిగిన తర్వాత పశుపోషణను పెంపొందించడానికి రైతుల్లో గొర్రెలు కానీ, బర్రెలు కానీ, ఆవుల పెంపకం, కోళ్ళ పెంపకానికి ఎందుకు మీ సొసైటీ ఉన్నది రైతుల కోసం? ఎందుకు దీర్ఘకాలిక లోన్లు ఇస్తారు? గతంలో ఇచ్చిన పంట దీర్ఘకాలిక రుణాలు పర్సంటేజ్ రికవరీ కాలేదు సార్. ఆ పర్సంటేజ్ని బట్టి మాకు నల్గొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పర్సంటేజ్ ప్రకారం బడ్జెట్ అలాట్మెంట్ ఇస్తారు సార్. అవి అయితే పాత రుణాలు గతంలో ఇచ్చిన ఈ దీర్ఘకాలిక రుణాలు ఉన్నాయి, అవి రికవర్ అవుతలేవు సార్. ఆ రికవరీ పర్సంటేజ్ ప్రకారం 70-80% రికవర్ అయితే మనకు బడ్జెట్ అలాట్మెంట్ ఇస్తారు సార్. అందులో గవర్నమెంట్ గతంలో దీర్ఘకాలిక రుణాలు ఇచ్చిన వాటిని గతంలో చాలా వరకు మాఫీ చేసింది. అవి మాఫీ పోగా ఇంకా ఒక 30-20 మంది బకాయి ఉన్నారు సార్. అది లోన్ అది పర్సంటేజ్ ప్రకారం లోన్ బకాయి పని మొత్తం కంప్లీట్ వాళ్ళు కట్టవలసిన ఇన్స్టాల్మెంట్ డ్యూ డేట్ అయిపోయింది. అవి రికవర్ కావాలి సార్. రికవర్ అయితే మళ్ళీ వాళ్ళు బడ్జెట్ అలాట్మెంట్ జిల్లా బ్యాంక్ వారు ఇస్తారు. దాని ప్రకారం మళ్ళీ దీర్ఘకాలిక రుణాలు ఇచ్చడానికి అవకాశం ఉంటుంది సార్. ఈ రైతులకు అందించే ఎరువులు కానీ ఎలా ఇప్పుడు ఏమేమి అంటే కృత్రిమ ఎరువులు అందిస్తున్నారా? మన ఈ మార్కెట్ ద్వారా సప్లై అయిన ఎరువులే సార్. 28 DAP, యూరియా, 14-35 ఇవే సార్. ఈ ఎరువులు మీరు అంటే మీ సొసైటీ పరిధిలో రైతులకు అవగాహన కల్పించడంతో పాటు పెస్టిసైడ్ తగ్గించి కృత్రిమ ఎరువుల వాడకాన్ని పెంపొందించి ఎకరాకు ఎంత మోతాదులో వేయాలో మీ అవగాహన నిర్వహిస్తున్నారు? అదేనకి మా అగ్రికల్చర్ వ్యవసాయ అధికారి గారు వస్తారు. వాళ్ళకు క్లాస్ తీసుకొని వాళ్ళకు అప్పుడప్పుడు విలేజ్లో మాతో పాటు విలేజ్తో తిరుగుకుంటూ వాళ్ళు కూడా ఏఈఓలో వ్యవసాయ అధికారులు చెప్తారు సార్. ఎకరానికి ఎంత వేయాలి, ఏవేవి వాడాలి, క్రిమి సంహారక మందులు వాళ్ళ ద్వారా మూవ్ అవుతుంటాయి సార్. మీ వ్యవసాయం అంటే భూసారం తగ్గిపోయి పంటలు సరిగా పంట మార్పిడి విధానాన్ని సొసైటీలు ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పంట మార్పిడి విషయంతో పాటు భూసారం పెంపొందించడానికి మీరు వచ్చే పచ్చి రొట్టె కానీ, జిలుగు కానీ, ఈ జనుములు కానీ మీరు ఖరీఫ్ రబీ సీజన్లో అందుబాటులో ఉన్నాయా? అందితే రైతులకు ఎలాంటి జీలుగు సప్లై చేస్తాం సార్. మన తెలంగాణ స్టేట్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళు జీలుగు పంపిస్తారు. ఆ జీలుగు సప్లై వాళ్ళు ఇచ్చిన రేషియో ప్రకారం సప్లై జరుగుతుంటుంది సార్. ఆ రుణమాఫీ ఎంత జరిగింది సార్? ఎంతమంది జరగాలి కదా? 188 మందికి సార్. మొత్తం టోటల్ ఒక్కోటి ఇదే కదా
1,47,00,000 14,78,314 సార్. మొత్తం 83,50,000 వచ్చేసింది ఆల్రెడీ. ఇంకా కాని రైతులు ఎంతమంది ఉన్నారు సార్? ఇంకా బ్యాలెన్స్ 78 మంది సార్. సార్ ఈ కాని రైతులకు రుణమాఫీ కావట్లేదు, మరి అది మీ సొసైటీలో మీ పాలకమండలి ఏమైనా నిర్ణయం తీసుకుందా? తీసుకున్న నిర్ణయాన్ని అధికారుల దృష్టి ప్రభుత్వం తీసుకుపోయారా? అధికారుల దృష్టి తీసుకుపోయినా, వ్యవసాయ అధికారుల దృష్టి పోయినా, గవర్నమెంట్ లెవెల్లో కూడా పోయింది సార్. ఇది కూడా రిమైనింగ్ అమౌంట్ ఇస్తామన్నారు సార్. ఇది వస్తుంది త్వరలో. ఇది కూడా పూర్తిగా అవుతుంది సార్, 90% దాదాపు. మీ సొసైటీ పరిధిలో అంటే రైతులు పండించిన ధాన్యం నిల్వ చేసుకోవడానికి ఎన్ని గోడౌన్స్ నిర్మాణం జరిగింది? అవి ఎంత కెపాసిటీ మేరకు పనిచేస్తున్నాయి? మా దగ్గర నిల్వ గోదాములు సార్, మా సొసైటీ పరిధిలో సార్. ఏమైనా ఉంటే ఇక అది మన మార్కెట్ ఇది ఉంది కదా సార్, వ్యవసాయ ఏఎంసీ వాళ్ళ దగ్గర భద్రపరచుకోవాలి. మీ సొసైటీ పాలక మండలి సంవత్సరానికి ఎన్ని మీటింగ్లు నిర్వహిస్తుంది? రైతులకు ఏ సలహాలు సూచనలు ఇస్తుంది? ప్రతి 3 నెలలకు ఒకసారి 3 months లోపలనే మేము పాలకవర్గం సమావేశం సార్. రైతులకు సంబంధించిన ఈ రుణాలు కానీ, వ్యవసాయ రుణాలు కానీ వాటి గురించి చర్చించి వాళ్ళకి సకాలంలో రైతు అప్పు కట్టిన వితిన్ క్రాప్ లోన్ కడతారు కదా సార్, ఈరోజు 24 hours మళ్ళీ వాళ్ళకు తిరిగి రీపేమెంట్ చేస్తాం సార్. లోన్ అడ్వాన్స్మెంట్ ఇస్తాం. జనరల్ వార్డు మీటింగ్లో ఏం తీసుకుంటున్నారు రైతులకు? ఇవే ఎరువులు సప్లై, రైతులకు కావాల్సిన రుణాలు, బడ్జెట్ అలాట్మెంట్ గురించి జిల్లా బ్యాంకు రిఫర్ చేస్తాం సార్. ఏమైనా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారా? భూసారం పెంపొందించడానికి, పెస్టిసైడ్ తగ్గించడానికి, దాంతోపాటు కొయ్యకాలు కూడా తగలబెడుతున్నారు. వ్యవసాయ అధికారుల ద్వారా మూవ్ అయ్యి వాళ్ళకి తెలియపరుస్తుంది, కోఆర్డినేషన్. మరి ఈ కొయ్యకాలు వరికోతలు అయిపోయిన కొయ్యకాలు నొప్పి పెడుతున్నారు, దానివల్ల భూసారం తగ్గిపోతుంది, పంటకు మెల్లి చేసే క్రిమి కీటకాలు నశిస్తున్నాయి, దాంతో వాయు కాలుష్యం కూడా పెరుగుతుంది. దీన్ని మీరు రైతులకు ఎలా సూచన సలహా ఇస్తున్నారు? వాళ్ళలో ఎలాంటి అవగాహన పెంపొందిస్తున్నారు మీ సొసైటీ? వాళ్ళ ద్వారానే సార్, వ్యవసాయ అధికారుల ద్వారానే వాళ్ళ సలహాలు సూచనల ప్రకారం వాళ్ళతో పాటు మూవ్ అయ్యి తెలియపరుస్తుంటాం సార్. మీ సొసైటీ అంటే కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ కానీ, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్ కానీ, నాబార్డు గ్రాంట్ కానీ మీ సొసైటీలకు ఎలా అందుతుంది? మీ సొసైటీ ఎలా బలోపేతం అవుతుంది? ఇప్పుడు ఎంత టర్న్ ఓవర్ ఉంది మీ సొసైటీ? ఇదే సార్, మొత్తం 2,67,00,000 ఉంది సార్. మాది చాలా తక్కువ ఉంది. దాంతో మూవ్ అవుతున్నాం. ఓన్లీ పంట రుణాలే ఉన్నాయి మా దగ్గర ఎక్కువ. ఇక దీర్ఘకాలిక రుణాలు రికవరీ కాక ఈ పర్సెంటేజ్ దానికి మళ్ళీ తిరిగి అడ్వాన్స్మెంట్ ఇవ్వలేక ముందు పోలేకపోతున్నాం. అడ్వాన్స్మెంట్ ఇప్పుడు 2,67,00,000 మీదనే మెయింటైన్ చేస్తున్నాయి చిన్నగా. ఇది ఇప్పుడే మూవ్ అవుతుంది సార్. అది ప్యాడీ ప్రొక్రూట్మెంట్ వల్ల కొంచెం కమిషన్ వచ్చి ఈ సిబ్బంది జీతాలు అట్లా మెయింటైన్ అవుతున్నాయి సార్. అంతకుముందు ఇంకా స్టాఫ్ సాలరీస్ వెళ్ళడమే కష్టం ఉంటుంది సార్. ఇది గవర్నమెంట్ ప్రవేశపెట్టిన సొసైటీ ద్వారా ధాన్యం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయడం వల్ల ఇది ఒక ప్లస్ పాయింట్ కొంచెం ముందుకు పోతున్నాయి సార్ సొసైటీలు. ఆ విధంగా మీ సొసైటీకి అంటే గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి రెవెన్యూ విలేజ్కి సొసైటీల విస్తరణ జరగాలని అన్ని రాష్ట్రాలు లేఖలు రాసింది. ఆ లేఖలకు అనుగుణంగా చాలా రాష్ట్రాలు అంటే అన్ని మ్యాక్సిమం రాష్ట్రాలు స్పందించి ఎఫ్ఈఓలుగా ముందుకు పోయి విస్తరణ జరిగింది. ఇప్పుడు మరి గత ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం స్పందించి ఏమైనా విస్తరించే అవకాశం ఉందా సహకార సొసైటీ? ఈ మధ్యనే గవర్నమెంట్ కొత్తగా ప్రవేశపెడుతుంది సార్. గతంలో మూవ్ చేసిన సంఘాలను తిరిగి మళ్ళీ పునఃప్రారంభిద్దామనే ఆలోచనలో అంటూ పేపర్ న్యూస్ ప్రకారం ఈ సొసైటీలో ఏమైనా పెరిగే అవకాశాలు ఉందంటారు? ఈ సొసైటీలో ఏమి సార్, ఈ సొసైటీలో ఈ మండలంలో ఆల్రెడీ 3 సంఘాలు ఉన్నాయి సార్. వెలిమినేడు, గుండ్రాంపల్లి, ఇది. అయితే ఇంకా మూసేసిన సంఘాలు ఏంటిదంటే ఒకటి ఒట్టిమడుతు ఉండే, ఒకటి ఎలికట్టి ఉండే సార్. అవి ఆల్రెడీ మా పరిధిలో ఉన్నాయి సార్. అవి మా ఏరియా ఆపరేషన్ కిందకి వచ్చినాయి. మీ ఏరియా ఆపరేషన్లో ఉన్నాయి, మా ఏరియా కిందకి ఉన్నాయి. మా చిట్యాల సంఘం కిందనే ఉన్నాయి సార్. మీకు అంటే సహకార సిబ్బందికి జీతభత్యాల విషయంలో కానీ, గ్రాట్యుటీ విషయంలో కానీ, బెనిఫిట్స్ విషయంలో కానీ, రిటైర్మెంట్ విషయంలో 44 జీవో ప్రకారం మీకు జీతభత్యాలు అందుతున్నాయా? 44 జీవో ప్రకారం జీతభత్యాలు అందుతున్నాయి సార్. ఇప్పుడు ఈ 44 జీవో ప్రకారం ఇటీవల వ్యవసాయ శాఖతో పాటు ఇది సహకార సొసైటీతో పాటు వ్యవసాయ కమిషనరు మీ అంటే దీర్ఘకాలంగా పనిచేసిన 3 నుంచి 5 సంవత్సరాల నుంచి సిఇఓలు కానీ, సిబ్బందిని కానీ బదిలీ చేయాలనే ఉద్దేశంతో ఇటీవల 44 జీవో పాస్ చేశారు సార్. దానికి అనుగుణంగా అంటే కొన్ని సొసైటీలు కార్యదర్శులు కొంత ఆర్థికంగా కొన్ని సొసైటీలు తీసుకుపోవడం జరిగిందని వార్తలు వస్తున్నాయి సార్. మరి వీటిని మన సొసైటీ ఎలా అధిగమిస్తుంది? ఎలాంటి గవర్నమెంట్ నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు మీకు కల్పించాలని మీరు ఓ సీఈఓగా చెప్తున్నారు సార్? ఇటీవలనే ట్రాన్స్ఫర్స్ చేయాలనే ఆలోచన పెట్టింది సార్. నిన్నమనే అది సర్క్యులర్ కూడా జారీ అయింది సార్. దాని గురించి మరి బదిలీ ప్రక్రియ జరగవచ్చు సార్. జరిగితే అది ఎక్కడికైనా ఏడైతే సార్, ఆయన ఉద్యోగం చేస్తానికి ఎక్కడైనా సర్వీస్ రైతులకు అందిస్తానికి ఎక్కడైనా చేయవచ్చు. దానికి సిద్ధంగానే ఉన్నాం సార్. మీ సొసైటీలు బలోపేతం కావాలంటే గవర్నమెంట్ నుంచి కానీ, సహకార నాబార్డు నుంచి కానీ, డీసీపీ ఎన్సీపీ నుండి ఎలాంటి ప్రోత్సాహకాలు మీకు కల్పించాలంటారు? లోనింగ్ పెంచుకోవడానికి నాబార్డు నుంచి ఎక్కువగా బడ్జెట్ అలాట్మెంట్ చేస్తే
రైతులకు ఎక్కువగా రుణాలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సాహం చేస్తూ మళ్ళీ మా సంఘం బలోపేతం చేస్తానికి కృషి చేస్తానికి అవకాశం ఉంటుంది సార్. మీ సొసైటీలు అంటే ఉన్నదే రైతుల కోసం, రైతులకు అవగాహన కల్పించడం విషయంలో కానీ, పెస్టిసైడ్ తగ్గించే విషయంలో కానీ, ఇంకా వారు అంటే పంట మార్పిడి విషయంలో కానీ ఎందుకు మీరు ప్రోత్సాహకాలు కానీ అవగాహన సదస్సులు నిర్వహించలేకపోతున్నారు? రైతులు ఇంకా అంతర పంటల వైపు, ఇంకా వేరే పంటల వైపు ఎందుకు మరలించలేకపోతుంది సొసైటీ? ఇక్కడ ఒకే పంట మీద ఎందుకు ఆధారపడుతుంది రైతు? వాటర్ ఈటీ ఏరియాలో వాటర్ సోర్సెస్ తక్కువ ఉంది సార్. ఇక్కడ ఓన్లీ వర్షాభావ పరిస్థితులు, ఇక్కడ చెరువులు ఇట్లా తక్కువ ఉన్నాయి, సౌకర్యం తక్కువ ఉంది కాబట్టి ఉన్న దాంట్లో ఆ బోర్లు గ్రౌండ్ వాటర్ లేదు కాబట్టి ఉన్న దాంట్లో ఆ వరి పంటనే ఎక్కువ సేద్యం, వరి పంట పత్తి మాత్రమే సేద్యం చేస్తారు సార్. దానికి అనుగుణంగానే మేము ఈ రుణాలు కూడా అట్లా ఇచ్చుకుంటూ పోతున్నాం సార్. సార్ గత 20 సంవత్సరాల ముందు మనం పరిశీలించినట్టే, అంటే మనకన్నా ముందు తరం, ఆ ముందు తరం ఈ వర్షాభావం బావుల ద్వారా, గొట్ట బావుల ద్వారానే అంటే పంటలు ఒక 5-6 రకాల పంటలు పండించేది. ఇప్పుడు అవన్నీ కనుమరుగైపోయినాయి. మొత్తం చిరుధాన్యాల కాంచి మొదలు పెట్టుకుంటే, పప్పుధాన్యాల కాంచి మొదలు పెట్టుకుంటే అన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితులు ఒక వరే ఎందుకు వేస్తున్నారు రైతు? ఆ వరి ఒక్క పంటే వేయడం వల్ల భూసారం తగ్గిపోతుంది కదా. ఈ సొసైటీలో ఎందుకు అవగాహన కల్పిస్తున్నారు? వర్షాభావ పరిస్థితుల వల్ల వర్షాలు సకాలంలో ఉంటేనే కదా సార్ మెట్ట పంటలు అనేది పండేది. ఇదేమో తరి పంటలు ఏదైనా బోర్వెల్స్, బావులు, ఈ గ్రౌండ్ వాటర్ తోటి ఇవి మోటార్స్ పెట్టుకొని ఈ తరి పంటలు పండిస్తానికి అవకాశం ఉంటుంది సార్. ఈ మెట్ట పంటలు అనేది ఏమో వర్షాలు సకాలంలో పడితేనే మెట్ట పంటలు ముందుకు పోతానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సకాలంలో మనకు వర్షాలు అందక అవి మెట్ట పంటలకు ముగ్గు చూపలేకపోతున్నారు సార్. ఇదైతే బోర్వెల్స్ ఉంటాయి కాబట్టి వీటి వల్ల తరి పంటలు ఎక్కువ సాగు చేస్తానికి అవకాశం ఉన్నాయి సార్. సార్ ఇప్పుడు మళ్ళీ ఖరీఫ్ సీజన్ దగ్గరికి రాబోతుంది సార్ త్వరలో. రబీ సీజన్, ఖరీఫ్ సీజన్ రెండిట్లో మీరు రైతులకు మీ సొసైటీ నుంచి రుణాలు కానీ, ఎరువులు కానీ, సబ్సిడీ విత్తనాలు కానీ ఏమేమి అవైలబుల్ ఉన్నాయో రైతులకు మీరు మీ సొసైటీ నుంచి ఏమి అందిస్తున్నారో చెప్పండి సార్. ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజన్కు ఫెర్టిలైజర్ సేల్ చేస్తాం సార్. ఫెర్టిలైజర్ అందుబాటులో ఉన్నాయి సార్. సీడ్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. KNM, BPT 1010 విత్తనాలు అందుబాటులో ఉన్నాయి సార్ ఇప్పుడు అవైలబుల్గా. అవి వాటికి సప్లై చేస్తాం. ఇంకా జీలు కూడా వచ్చేది సార్. రేపటి నుండి లోడ్ దిగుతాయి సార్. అవి వాటికి కూడా రైతులకు సప్లై చేస్తాం సార్. సార్ ఈ రుణాలు సకాలంలో ఇక్కడ ఉన్న రైతులు మా దృష్టి తీసుకొచ్చి సార్ రుణాలు మేము ఈ సహకార సొసైటీకి వస్తే సకాలంలో మాకు ఇస్తలేరు సార్, ఇప్పుడు అంటే తిప్పుతున్నారు, కాలయాపన చేస్తున్నారు, మాకు సకాలంలో రుణాలు అందిస్తలేరు అని రైతులు అంటున్నారు. లేదు సార్, మా దగ్గర ఈ రోజు పేమెంట్ రైతు అప్పు కట్టిపోతే 24 hours మళ్ళీ రేపు ఉదయం 10-11 గంటలకు వాళ్ళ అకౌంట్ ఖాళీ. కొత్త రుణాలు మాకు జిల్లా సహకార బ్యాంకు బడ్జెట్ అలాట్మెంట్ ఇవ్వగానే ఎమ్మడే పాస్ ఆన్ చేస్తున్నారు సార్. వాళ్ళు ఇట్లా అప్లికేషన్ పెట్టడం ఆలస్యం, మేము వితిన్ 24 hours వాళ్ళ అకౌంట్లో జమ చేస్తాం సార్. నేరుగా వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతూనే ఉంటుంది, వాళ్ళు డ్రా చేసుకోవచ్చు. విత్ ఫోన్పే ద్వారా కూడా డ్రా చేసుకోవచ్చు సార్. అసలు రైతులకు ఒకప్పుడు లెక్క ఇబ్బంది అస్సలే లేదు సార్. ఈసారి వితిన్ 24 hours వాళ్ళ అకౌంట్లో జమ చేస్తాం. ఈ రోజు అప్లికేషన్ పెడితే ఎమ్మడే పాస్ ఆన్ అయితేనే ఉంటుంది, తయారు చేస్తూనే ఉంటాం, వాళ్ళ అకౌంట్లో వేస్తూనే ఉంటాం. ఈరోజు సాయంత్రం పెడితే రేపు పొద్దుగాల వాళ్ళు తీసుకోవచ్చు, వాళ్ళకి మెసేజ్ కూడా వెళ్ళిపోతుంది సార్. ఓకే సార్, మీ సొసైటీ పరిధిలో రైతులకు మీరు అంటే కొయ్యకాలు తగలబెట్టకుండడానికి, భూసారం పెంపొందడానికి మీరు ఏం సూచన చేస్తారు సార్? కొయ్యకాలు తగలబెట్టకుండా దానికి కొయ్యకాలే అందులో ముద్ర పెడితే దానికి జబ అనేది ఉంటుంది సార్. ఆ విధంగా సాగు చేసుకొని అల్లనే తొక్కిచ్చి దాన్ని దున్నుతారు కదా సార్, అట్లా దున్నుకుంటే బాగుంటుంది ఏమని. కొయ్యకాలు తగలబెడితే అది క్రిమి దానికి సాగు వరికి సంబంధించిన క్రిమి మందు అవి ఉంటాయి కదా సార్, మేలు చేసే కీటకాలు అవి చనిపోతానికి, నశించిపోతానికి అవకాశం ఉంటుంది. అట్లా కట్టు పెట్టుకోకుండా అందులోనే దాంట్లోనే దున్నేస్తే అది మురిగి అది జవగా ఉపయోగపడి వరి కూడా ఎక్కువ పంట ఉత్పత్తి అవకాశానికి అవకాశం ఉంటుందని అలా చేసుకుంటే బాగుంటుందని ఆలోచన. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.